చాలా ఆప్షన్స్ ఉన్నప్పుడు ఇఫ్ ఎల్స్ కాకుండా మన దగ్గర ఇంకో స్పెషల్ టూల్ కూడా ఉంది. కొన్ని ప్రత్యేకమైన సిచ్యువేషన్స్లో ఇది చాలా బాగా పనిచేస్తుంది. దాని పేరే స్విచ్ స్టేట్మెంట్. స్విచ్ స్టేట్మెంట్ని ఒక రెస్టారెంట్ మెనూలా ఊహించుకోండి. మీరు వెయిటర్ని పిలిచి నాకు ఐటమ్ నంబర్ 5 కావాలి అని చెప్పారు అనుకోండి. అతను మెనూలో ఫస్ట్ ఐటమ్ నుండి వెతుకుకుంటూ రాడు కదా, నేరుగా 5వ ఐటమ్ దగ్గరికి వెళ్ళి ఆ ఆర్డర్ తీసుకుంటాడు. స్విచ్ స్టేట్మెంట్ కూడా అంతే. మనం ఒక వాల్యూ ఇస్తే అది నేరుగా ఆ వాల్యూకి సరిపోయే కేస్కి జంప్ అయిపోయి అక్కడి కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇది చాలా డైరెక్ట్, ఇంకా ఎఫిషియెంట్ కూడా. ఓకే, ఈ స్విచ్ స్టేట్మెంట్లో మనకు 3 చాలా ముఖ్యమైన కీవర్డ్స్ ఉంటాయి: కేస్, బ్రేక్ మరియు డీఫాల్ట్. ఇందులో ఆ బ్రేక్ అనేది చాలా చాలా కీలకం. ఎందుకో చెప్తాను. ఒక వెండింగ్ మిషన్ ఉందనుకోండి, మనం కాయిన్ వేసి ఒక బటన్ నొక్కుతాము, మనకు కావాల్సిన స్నాక్ ప్యాకెట్ కింద పడుతుంది. అంతే, మిషన్ ఆగిపోతుంది. కరెక్టే కదా? ఒకవేళ ఆ మిషన్లో బ్రేక్ అనే సిస్టమ్ లేదనుకోండి, ఏమవుతుంది? మనం ఒక బటన్ నొక్కితే ఆ స్నాక్ ప్యాకెట్తో పాటు దాని కిందున్నవన్నీ టపా 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 అని పడిపోతాయి. మన స్విచ్ స్టేట్మెంట్లో బ్రేక్ పెట్టకపోతే జరిగేది కూడా అదే. ఒక కేస్ మ్యాచ్ అవ్వగానే అక్కడితో ఆగకుండా దాని కిందున్న కేసులన్నీ కూడా వరుసగా ఎగ్జిక్యూట్ అయిపోతాయి. దీన్నే టెక్నికల్గా ఫాల్ త్రూ అంటాం. అందుకే బ్రేక్ వాడటం చాలా ముఖ్యం.